హలో. అయితే ఈరోజు మనం ఈనాడు పేపర్లో వేసే అంతర్యామి గురించి ఒకటి విందామండి. చాలా చక్కగా మన పూరి జగన్నాథ్ నేత గురించి చెప్పారు. అది నేను మీకు వీడియో విందురు. కానీ అలాగే ఈరోజు శనివారం కదండి, 18/7/2026 అన్నమాట. అయితే ఈరోజు తిథి ఏంటంటే చవితి. ఉదయం 8:38 వరకు. వర్జం మాత్రం ఉదయం 6:56 నుండి 8:30 వరకు ఉంది. అయితే రోజు ఈ తిథులు కూడా చెప్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా కుదురుతుందో. అలాగే ఇప్పుడు ఈ పూరి జగన్నాథ యాత్ర గురించి వీడియో చూద్దరు కానీ చూడండి. హలో ఎవ్రీవన్. ఈరోజు మన ఈనాడు పేపర్లో రోజు మనకి అంతర్యామి అని వస్తుందండి. సెకండ్ పేజీలో వస్తుంది. అది ఒక పేజీ తిప్పగానే సెకండ్ పేజీలో వస్తుంది. దాంట్లో చాలా చక్కటివి రాస్తుంటారు. అయితే నేను నిన్న పేపర్లో అనుకుంటా చూశాను, కదిలి వచ్చే దేవదేవుడు అని టైటిల్ పెట్టి ఆనంద సాయి స్వామి అనే ఆయన రచించిన ఒక అంతర్యామిని మనం ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వినండి. ఎందుకంటే ఈ ఈనాడు అంతర్యామిలో చాలా మంచి విషయాలు చెప్తారండి. నేను ఎప్పుడు అనుకుంటా, అంటే అందరూ ఈ మధ్య టీవీలు, ఈ మనం ల్యాప్టాప్లు, యూట్యూబ్లు ఇవన్నీ చూడడం వలన పేపర్ కొనడం తక్కువైపోయింది కదా. ఈ అంతర్యామి చదివే ఇది కూడా మనం మిస్ అవుతున్నాం. అయితే దాని గురించి మీకు మంచి విషయాలు ఏమైనా ఉంటే మీకు అప్పుడప్పుడు వినిపిస్తుంటాను అన్నమాట. ఇప్పుడు కదిలి వచ్చే దేవదేవుడు అనే టైటిల్ కింద ఉన్న అంతర్యామిని మీకు చెప్తాను, వినండి. నిఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ జగన్నాథ స్వామి. ఆయన వైభవం అనంతం, లీలలు అగణితం. ఆషాఢ శుద్ధ విద్య వేళ పూరి జగన్నాథుడు భక్త రక్షణ కోసం రథం ఎక్కుతాడు. పూరి జగన్నాథ స్వామి గురించి రాశారు దీంట్లో. గుడి వీడి వీధిలోకి వస్తాడు, అందరికీ దర్శనమిస్తాడు. అదే రేపు జరగనున్న విశ్వవిఖ్యాత పూరి రథయాత్ర. అదండి పూరి రథయాత్ర. పూరి జగన్నాథ స్వామి గురించి ఆయన ఎంత బాగా రాశారో చూడండి. శ్రీ మహావిష్ణువు పరమ పవిత్ర రూపమే జగన్నాథుడు. కలియుగంలో ఇంద్రద్యుమ్న మహారాజు ఆ స్వామికి ఆలయం నిర్మించాడు. నీలమాధవుడి విగ్రహం కోసం అన్వేషించాడు. విశ్వకర్మ స్వయంగా మారు రూపంలో వచ్చాడు. గది తలుపులు తీయవద్దనే నిబంధనతో విగ్రహాలు చెక్కడం ప్రారంభించాడు. కుతూహలం ఆపుకోలేక గడువు కన్నా ముందే రాజు తలుపులు తెరిచాడు. నిర్మాణం పూర్తి కాకపోవడంతో చేతులు కాళ్ళు లేని అసంపూర్ణ రూపాలు దర్శనమిచ్చాయి. రాజు విచారించాడు, కానీ భగవంతుడు అదే తన లీలా రూపమని పలికాడు. అలా పూరిలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రలతో కలిసి దారు రూపంలో కొలువై ఉన్నాడు. పూరీ క్షేత్రంలో అన్ని అద్భుతాలే. ఆలయ శిఖరంపై జెండా గాలికి ఎదురు దిశలో ఎగురుతుంది. ఏ వేళలోనూ ప్రధాన గోపురం నీడ భూమిపై పడదు. అది ఆలయ నిర్మాణంలోని విశిష్టత. ఉత్సవంలో కదిలి వచ్చే 3 రథాల్లో జగన్నాథుడి రథం నందిఘోష, బలభద్రుడిది తాళధ్వజం, సుభద్రమ్మది దర్పదళనం. వేల సంఖ్యలో కళాకారులు వీటిని ముస్తాబు చేస్తారు. పూరి
గజపతి మహారాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడవడాన్ని చేరా పహారా అంటారు. రాజులైన దేవుడి ముందు సేవకులే అనే సత్యాన్ని ఈ ఆచారం చాటుతుంది. ఆలయం వరకు రాలేని అశక్తుల కోసం, పరమ భక్తుల కోసం స్వామి స్వయంగా నడిచి రావడమే ఈ రథయాత్ర. లక్షలాది మంది భక్తుల జయ జయధ్వానాలు, శంఖనాదాల మధ్య రథాలు కదులుతాయి. ఈ శ్రీక్షేత్రం భక్తి సాగరంగా మారుతుంది. జగన్నాథుడు గుండీచా దేవి ఆలయానికి, అంటే అది మేనత్త ఇల్లటండి, ప్రయాణం అవుతాడు. అక్కడ వారం రోజులుంటాడు. ఈ ప్రయాణం జీవుడు దేవుడి వైపు సాగించే ప్రయాణానికి ప్రతీక. రథయాత్ర వెనుక ఉన్న అంతరార్థం పరమ ఉదాత్తమైనది. రథం మన శరీరానికి చిహ్నం. లోపల కొలువై ఉన్న స్వామి అంతరాత్మ. సంసార సాగరంలో కొట్టుమిట్టాడే జీవుణ్ణి తరింపచేసే నౌక ఈ రథం. జనం భక్తి శ్రద్ధలతో లాగే ఒక్కో తాడు భగవంతుడి వైపు మనసును మళ్లించే సాధనం. అహంకారాన్ని వీడి సర్వస్వాన్ని ఈ నల్లనయ్య పాదాలకు సమర్పించినప్పుడే ఈ జీవనయాత్ర సార్థకమవుతుంది. జీవుడు దేవుడితో మమేకమయ్యే అద్భుత ఆధ్యాత్మిక సంగమం ఈ యాత్ర. జగన్నాథుడంటేనే జగత్తుకు నాథుడు. రథమెక్కి వీధుల్లోకి వచ్చే ఈ కరుణామయుడు సమాజంలోని ప్రతి ఒక్కరికి అభయహస్తం అందిస్తాడు. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, సమతాభావాన్ని ఇంతకన్నా గొప్పగా చాటి చెప్పే ఉత్సవం మరొకటి లేదు. ఏటా ఒకే పద్ధతిలో ఘనంగా నిర్వహించే అతిపెద్ద రథోత్సవం పూరీ జగన్నాథ యాత్ర. చూసారా, పూరీ జగన్నాథ యాత్ర గురించి ఎంత చక్కగా గొప్పగా రాశారు. ఈ రాసిన ఆయన అండి ఆనంద సాయి స్వామి అట. ఇది చదువుతుంటే నాకు చాలా చక్కగా అనిపించింది. ఇది అందరికీ వినిపిద్దాము అని ఈ వీడియో చేశాను అన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే, వినాలనుకుంటే వినండి. ఇది చక్కగా మనం అలా వీడియో వైపే చూడాల్సిన అవసరం కూడా లేదు కదా. అలా పక్కన పెట్టుకుని ఆన్ చేసుకున్నా మనకి ఇదంతా వినపడుతూ ఉంటుంది. ఎంత చక్కగా పూరీ జగన్నాథుని రథయాత్ర గురించి చెప్పారు చూసారా దీంట్లో. ఓకే అండి.